హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా హెన్నాని ఎలా కలుపుతున్నాం అన్నది ఎంత ఇంపార్టెంటో వేటితో కలుపుతున్నాం అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అనూస్ హెన్నా 100 గ్రామ్స్ వచ్చేసరికి 85 రూపీస్ అనమాట. ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు హెన్నా అనేది ఇక్కడ దీనిపైన చూడండి 100% న్యాచురల్ అని ఉంది, అదే తీసుకోండి. బ్లాక్ కలర్ అని ఉంటుంది, అది తీసుకోవద్దు. సో దీనిలో నో కెమికల్స్, నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. లోపల ఇలా గ్రీన్ కలర్ ప్యాకెట్ అయితే ఉంటుంది. అనూస్ హెన్నా అనే కాదు, న్యాచురల్ హెన్నాస్ ఏవైనా వాడొచ్చండి. నూపూర్ హెన్నా, బంజారాస్ హెన్నా ఇలా ఏవైనా వాడొచ్చు. ఈ రోజు అయితే ఈ హెన్నాలోకి బీట్రూట్ని అయితే కలుపుతున్నానండి. సో మనము ఈ హెన్నాలో రకరకాలవి కలపటం వల్ల మనకి ఇంకా మంచి ప్రయోజనాలు అయితే వస్తాయి. మీ హెయిర్ బట్టి మీకు పెద్ద బీట్రూట్ కావాలా లేదా 2 బీట్రూట్ల, 1 బీట్రూట్, సగం ముక్క అనేది మీరు డిసైడ్ చేసుకోండి. బీట్రూట్ జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అందుకు ముందుగా పైనుండే తొక్కనైతే తీసేసి బీట్రూట్ జ్యూస్ కోసం రెడీ చేసుకోవాలన్నమాట. అయితే ఈ బీట్రూట్లో ఉండే పోషకాలు అనేవి మన శరీరానికి ఎలా అయితే యూజ్ అవుతాయో అలాగే మన స్కిన్కి ఇంకా హెయిర్ గ్రోత్కి కూడా బాగా యూజ్ అవుతాయండి. అందుకు మీరు హెన్నాలో ఒక్కోసారి డికాషన్, ఒక్కోసారి బీట్రూట్, ఒక్కోసారి మెంతి పొడి, ఒక్కోసారి ఆమ్లా పౌడర్ ఇలా రకరకాలుగా వాడండి. మీకు మంచి మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఈ సైజు ముక్కలను అయితే కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ జ్యూస్ చేసేటప్పుడు కొంచెం నలగనట్లుంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అయితే హెయిర్ ప్యాక్ అనేది వాడటంతో పాటు మనం ఫుడ్ హ్యాబిట్స్ కూడా హెల్తీగా ఉండేలాగా చూసుకోవాలి. ప్లస్ వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే మనకు హెయిర్ హెల్తీగా ఉంటుంది, ఇంకా గ్రోత్ కూడా కనిపిస్తుంది అనమాట. ఓన్లీ హెయిర్ ప్యాక్స్నే నమ్ముకోకుండా అవి పాటిస్తూ హెయిర్ ప్యాక్స్ కూడా మనకి యూస్ఫుల్గా అనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి స్ట్రైనర్లో వేసేసి ఇలా స్పూన్ సహాయంతో ప్రెస్ చేస్తే జ్యూస్ అనేది వస్తుంది. అయితే ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్ కాబట్టి ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో వేసి జ్యూస్ తీసుకుంటే ఒకేసారి ఈజీగా అయిపోతుంది అనమాట. సో మనకి కర్చీఫ్లు అవి ఉంటాయి కదా, ఇవైతే నేను మొలకలకు వాడే కర్చీఫ్. ఇప్పుడు దాంట్లోనే వేసేసి ఇలాగా పిండటం ద్వారా మనకి జ్యూస్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మొత్తం జ్యూస్ అంతటిని కూడా తీసుకోవాలన్నమాట. అయితే హెయిర్ ప్యాక్స్ మనం ఎప్పుడెప్పుడు వాడాలంటే వారానికి 2-3 సార్లు ట్రై చేయాలి. అలాగా 3 నుంచి 4 నెలలు వాడటం ద్వారానే రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. ప్లస్ వీటితో పాటు మన ఆహార అలవాట్లు, వాటరు, నిద్ర ఇవన్నీ కూడా ఇంపార్టెంటే అండి. సో మీరు ఈ ప్యాక్ని ఎప్పుడు కలుపుకోవాలి అంటే మీరు కలరింగ్ కోసం అనుకోండి, ముందు రోజు నైటే కలిపి పెట్టేసుకోవాలి. లేదు జుట్టు ఆరోగ్యానికి ఇంకా జుట్టు పెరుగుదలకు అనుకోండి, మనం జుట్టుకి ఎప్పుడైతే పెడతామో దానికి పావుగంట నుంచి అరగంట ముందు కలిపి పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇలాగా బీట్రూట్ జ్యూస్ అంతటిని కూడా ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ దీన్ని హెన్నాలో కలుపుకోవాలన్నమాట. అయితే ఈ హెన్నాలో మనము ఇందాక చెప్పినవన్నీ కూడా ఒకేసారి యాడ్ చేయొచ్చు. అంటే ఆమ్లా పౌడరు, మెంతి పౌడర్ అలాగా. లేదు మీరు ఒక్కో వారం వారానికి ఎలాగో 2 సార్లు అయినా కనీసం పెడతాం కాబట్టి ఒక్కోసారి ఒక్కోటి ట్రై చేయండి. ఒక్కోసారి డికాషను, ఆమ్లా పౌడరు, హెన్నా ట్రై చేయండి. ఒక్కోసారి బీట్రూటు, హెన్నా, మెంతి పొడి ట్రై చేయండి. ఇలా రకరకాల మారుస్తూ ఉండటం వల్ల మన జుట్టు ఆరోగ్యానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు అనూస్ హెన్నా పౌడర్ని అయితే బౌల్లోకి తీసుకొని ఈ బీట్రూట్ జ్యూస్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నేనైతే జుట్టు ఆరోగ్యానికే కాబట్టి అప్లై చేయడానికి అరగంట ముందు అయితే కలుపుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఈ బీట్రూట్లో ఉండే పోషకాలు అనేవి మన శరీర ఆరోగ్యానికి ఎలా అయితే యూజ్ అవుతాయో అదేవిధంగా హెయిర్కి ఇంకా నెక్స్ట్ స్కిన్ కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యేలాగా చేస్తుంది. హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వటం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది, ప్లస్ స్ట్రాంగ్ హెయిర్ ఉంటుంది అనమాట. సో అందుకు ఈ బీట్రూట్ అనేది మన హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది, ప్లస్ హెల్దీ హెయిర్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా కలుపుకొని కలిపేటప్పుడు కొంచెంగా పలచగా కలుపుకోండి. ఎందుకు అంటే అరగంట ఉంచేసరికి కొంచెం దగ్గరగా అయిపోతుంది. నైట్ అనుకోండి మరీ దగ్గరగానే అయిపోతుంది, దానికి తగ్గట్టుగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీరు నైట్ కలిపేసి మార్నింగ్కి మరీ దగ్గరగా అయిపోతే మార్నింగ్ కూడా మళ్ళీ కొంచెం బీట్రూట్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకొని మనం రాయటానికి వీలుగా ఉండేలాగా తయారు చేసుకోండి.
నెక్స్ట్ ఇక్కడ ఆలివ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి, 1 స్పూన్ వరకు. ఆల్రెడీ నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేసి ఉన్నాను, ప్లస్ ఇప్పుడు ఆలివ్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆలివ్ ఆయిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల ఇవి కూడా మన హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అయ్యేలాగా చేస్తాయండి. సో మీరు ఇన్ కేస్ కలరింగ్ కోసం అనుకోండి, ఆయిల్ని అయితే స్కిప్ చేసేసేయండి. మీరు హెయిర్కి కూడా ఆయిల్ అప్లై చేయొద్దు, ప్లస్ ఇందులో కూడా ఆలివ్ ఆయిల్ అనేది యాడ్ చేయొద్దండి కలరింగ్ కోసం అయితే. నార్మల్ ఇంతకు ముందు ప్రాసెస్ వరకు చేసి కలిపి పెట్టుకోండి నైట్ టైము. సో ఇప్పుడు నేను హెయిర్ గ్రోత్కి నెక్స్ట్ ఆరోగ్యానికి కాబట్టి హెయిర్కి కూడా ఆయిల్ అప్లై చేసేసాను. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ 1 స్పూన్ వేసాను అనమాట. సో రెడీ అయిపోయింది. అరగంట తర్వాత అయితే తలకి మొత్తం నీట్గా అంతా పట్టేలాగా పైనుంచి కింద వరకు కూడా బాగా అప్లై చేసుకోవాలి. అయితే మరి ఎంత టైం ఉంచుకోవాలి? నేనైతే అరగంట అండి, ఎందుకంటే జుట్టు ఆరోగ్యానికి పెరుగుదలకి అయితే అరగంట సరిపోతుంది. కలరింగ్ కోసం అయితే మాత్రం 1 గంట పాటు ఉంచుకోండి. ఆ తరువాత అయితే కలరింగ్ కోసం అనుకున్న వాళ్ళు అదే రోజు షాంపూ వాడకపోవడమే మంచిదండి. నెక్స్ట్ రోజు షాంపూ చేయటం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో జుట్టు పెరుగుదల కోసం వాడే వాళ్ళు మాత్రం మీరు ఎప్పుడు వాడే షాంపూ కానీ కుంకుడుకాయలు, కుంకుడుకాయ పొడి, శీకాకాయ పొడి, ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. బాగా వేడి నీళ్ళతో చేయొద్దండి, గోరువెచ్చని నీళ్ళు లేదంటే చల్లని నీళ్ళే ప్రిఫర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం ద్వారా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.